కేసు గురించి డీటెయిల్స్ అన్నీ దర్యాప్తు చాలా లోతుగా చేయడం జరిగింది. దీన్ని బ్యాక్గ్రౌండ్ కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఏ విధంగా డెవలప్ అయింది. బెంగళూరులో నివసిస్తున్న ఈ కేసులో అందరూ మైనర్స్ ఉన్నారు కనుక దయచేసి మేము ఎక్కడ కూడా వారి పేర్లు కానివ్వండి, వివరాలు కానివ్వండి తెలియజేయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు, జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఉన్న నిబంధనల ప్రకారం మేము ఏది కూడా వారి గురించి చెప్పడానికి వీల్లేదు. దయచేసి వారి గురించి మీరు అడగద్దు. నో, 1 ఈజ్ అ మేజర్. దట్ ఈస్ 1 out of 6. 6గురిలో ఒకరు మేజర్, 5గురు. No, there was verification. One of the CCL, మేము వేరే విధంగా కూడా వాళ్ళని పిలవడానికి లేదు. CCL, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. ఇప్పటి నుండి వారిని CCLగా నేను పేర్కొంటాను. ఒక CCL 18 సంవత్సరాల కన్నా 1 నెల తక్కువ ఉన్నాడు. అదొకటే కన్ఫ్యూజన్ అయింది. మార్చ్ 28కి ఇది మొత్తం స్టార్ట్ అయింది. ఒక బాబు, బెంగళూరులో నివసించే బాబు, అతను ఒక పార్టీ, స్కూల్ స్టార్ట్ కాకముందు ఒక పార్టీ ఏర్పాటు చేయాలి హైదరాబాద్లో మా దోస్తులతో అని అతను ఇక్కడ అతని 3 ఫ్రెండ్స్తో సంప్రదించి వారిని సర్వే చేయమన్నాడు. ఏ పబ్లో ఎక్కడ పెడితే బాగుంటుంది, 150 మందికి పెడితే బాగుంటుంది ఒక పార్టీలాగా అని సజెస్ట్ చేస్తే ఆ 3 పిల్లలు ఇక్కడ సర్వే చేసి ఇన్సోమ్నియా పబ్ బాగుంటుంది, అది 1500 రూపీస్ 1200 రూపీస్ ఆ రేట్స్కి అట్లా బ్రాంజ్, గోల్డ్, సిల్వర్ లాంటి పాస్లు ఉంటాయి, ఈ రేట్స్లో మీరు ఏదైనా డిసైడ్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పారు. అయితే యూఫోరియా కమింగ్ సూన్ అని ఆ పిల్లోడు అతని ఇన్స్టాగ్రామ్ పేజ్ పైన పోస్ట్ చేశాడు. ఇది ఏప్రిల్ నెలలో. దాని తర్వాత నాన్ ఆల్కహాలిక్ అండ్ నాన్ స్మోకింగ్ పార్టీ కోసం వీళ్ళు ఈ ఇన్సోమియా పబ్లో బుక్ చేశారు. కునాల్ అనే మేనేజింగ్ పార్ట్నర్ ఉన్నాడు. అతని ద్వారా ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఒక వ్యక్తి, ఇక్కడ వీళ్ళంతా మైనర్స్ కనుక ఉస్మాన్ అలీ ఖాన్ ఒక మేజరు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతని ద్వారా ఇది బుక్ చేయించారు. అయితే బేరం ఆడి ఆ 1200 రూపీస్ టికెట్ పాస్, ఎంట్రీ పాస్ 900 రూపీస్కి తగ్గించారు. దాని తర్వాత యూఫోరియా పార్టీ ఆన్ 28th May at 1 PM అని అతని ఇన్స్టాగ్రామ్ పేజ్లో మళ్ళీ మే 2వ వారంలో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ డేట్ ఫిక్స్ అయిన తర్వాత దానికి చాలా రెస్పాన్స్ రావడం, అయితే అక్కడ 900 రూపీస్ తగ్గించారని ఎవరికి చెప్పకుండా వీళ్ళు 1200 రూపీస్ ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అది సబ్స్క్రిప్షన్ కూడా దాటిపోయింది, 150 దాటిపోయింది. 25వ తేదీ ఆ పిల్లోడు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాడు. వీళ్ళందరూ కలిసి అక్కడ సర్వే చేసి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ కూడా అక్కడ చెల్లించారు. ఈ విక్టిమ్, బాధితురాలు ఎవరైతే ఉన్నారో మైనర్, ఆమె కూడా 1300 రూపీస్ ఇచ్చి ఆ ఫ్రెండ్ చెప్పడంతో, మన మిత్రుడు చెప్పడంతో ఒప్పుకొని 1300 రూపీస్ టికెట్, ఎంట్రీ టికెట్ కట్టి ఆ రోజు అతనితో కలిసి మధ్యాహ్నం 1 గంటలకు పబ్కి చేరుకుంది. 28th May రోజు పబ్కి చేరుకుంది. అయితే మాకు ఎక్కడ కష్టమైందంటే 28th ఒఫెన్స్ జరిగింది, కానీ 31st
సాయంత్రం 8 గంటల వరకు దీని గురించి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకపోవడం, అంటే 72 గంటలు 3 రోజులు దాటిపోయింది. అయితే అనుమానం వచ్చి ఆమె మెడ పైన కొన్ని మార్క్స్, ఇంజరీస్ చూసి తల్లిదండ్రులు ఎంత అడిగినా చెప్పకపోవడంతో వాళ్ళకు అనుమానం వచ్చి వారు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యారు. డీసీపీతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇమీడియట్గా ఒక కేసు రిజిస్టర్ చేశారు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో 31st నైట్. అది సెక్షన్ 910 ఆఫ్ పాక్సో యాక్ట్లో, ఎందుకంటే ఆమె మైనర్. అయినా వివరాలు తెలియజేయడం లేదని భరోసా సెంటర్కి ఆమెని పంపించడం జరిగింది. అక్కడ కూడా 3-4 గంటలు అక్కడ అడిషనల్ డీసీపీ శిరీష వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి ఆమెకు నమ్మకం కలిగించడంతో ఆమె మెల్లగా వివరాలు తెలియజేసింది. దాని తర్వాత సెక్షన్ని ఇమీడియట్గా ఫస్ట్ రోజు దాన్ని 376D అంటే గ్యాంగ్ రేప్, 323 అండ్ పాక్సో యాక్ట్ సెక్షన్ 5 రెడ్ విత్ 6కి ఆల్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆమెని నిలోఫర్ హాస్పిటల్ పంపించడం, మెడికల్ ఎగ్జామినేషన్, ఆ ప్రొసీజర్ అంతా ఫాలో చేశారు. దాని తర్వాత దర్యాప్తు స్టార్ట్ అయింది. అయితే 2వ తేదీ ఎవరెవరు ఉన్నారనేది ఐడెంటిఫై చేయడం, అప్పుడు కూడా సరి అయిన ఎవిడెన్స్ సీసీటీవీస్ ఫుటేజ్ చూసే చేయడం జరిగింది. ఆమె ఎందుకంటే ఎవరిని గుర్తుపెట్టలేదు, ఒకరు తప్ప వేరే వాళ్ళ పేర్లు, ఐడెంటిటీ ఆమెకు తెలియదు. 3వ తేదీ 9 గంటలకు రాత్రి ఒక మేజర్, ఈ 6 నిందితుల్లో ఒక మేజర్ ఉన్నాడు, సాదుద్దీన్ మలిక్. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. 4వ తేదీ CCL 1 సయ్యద్ నిజాల్, CCL 2 సారీ పేరు చెప్పొద్దు, apprehended and produced before Honorable Juvenile Justice Board, sent to observation home for boys for their safe custody. 5th రోజు CCL 3ని కూడా పట్టుకోవడం జరిగింది. అతన్ని కూడా అక్కడ జూనియల్ జస్టిస్ బోర్డుకి పంపించారు. దీని తర్వాత నేను ఉదయం నుండి ఈరోజు నేను 2-3 రోజులు లీవ్ తర్వాత వచ్చాను. ఈ సీసీటీవీస్ అన్నీ ఎక్కడైతే పబ్లో లోపల, పబ్ బయట, బిల్డింగ్ ఎంట్రన్స్లో, రోడ్డు పైన ఉన్న సీసీటీవీసు, దాని తర్వాత ఎక్కడైతే ఈ మర్సిడీస్ కార్లో ఏవైతే వారే సర్క్యులేట్ చేసుకున్న సీసీటీవీసు, మరి కాన్స్ అని ఒక బేకరీకి వెళ్ళారు, అక్కడ ఉన్న సీసీటీవీసు అన్నీ కూడా చూడడం జరిగింది. చాలాసేపు ఉదయం నుండి ఇదే అంతా వెరిఫై చేశాము. దాని తర్వాత మాకు సాయంత్రం కల్లా ఒఫీషియల్గా ఆమె 164 స్టేట్మెంట్ ఏదైతే ఉందో మ్యాజిస్ట్రేట్ మూడు ఇచ్చింది. దాంతో కూడా మేము మొత్తం కంపారిజన్ చేసుకొని ఈ వివరాలన్నీ కూడా మీ ముందు పెడుతున్నాం. ఆ రోజు 28th రోజు 1:10కి అంటే మధ్యాహ్నం 1:10కి ఆ విక్టిమ్ గర్ల్ మరియు అతనితో వచ్చిన ఇంకో బాలుడు వాళ్ళు ఆ పబ్లోకి వెళ్ళారు. 1:50 వరకు ఇద్దరు డాన్స్ చేస్తూ ఒకరితో ఒకరు ఉన్నారు. దాని తర్వాత అతను వేరే పని మీద వేరే పనులు చూసుకోవడానికి వెళ్ళాడు. ఈ విక్టిమ్ గర్ల్ ఆమె ఫ్రెండ్తో ఇంకో ఫ్రెండ్ కలిసింది. ఆ ఫ్రెండ్తో అక్కడే ఆమె ఉండి పబ్లో ఉండింది. 3:15కి ఒక CCL అతను ఆమెను అప్రోచ్ అయ్యాడు. దాని తర్వాత ఇంకో అక్యూజ్డ్ అతని మేజర్ కనుక అతని పేరు చెప్పే అవకాశం ఉంది, సాదుద్దీన్, అతను అప్రోచ్ అయ్యారు. వీరిద్దరు కలిసి కొద్దిగా ఆమెతో కొద్దిగా అసభ్యంగా వ్యవహరించడం ఇదంతా జరిగింది. అయితే 5:10 తర్వాత కొద్దిగా ఇంకా మొలెస్టేషన్ ఎక్కువ కావడంతో వారికి అన్కంఫర్టబుల్గా అనిపించింది. 5:40కి విక్టిమ్ అమ్మాయి ఆమె ఫ్రెండ్ ఇద్దరు కలిసి కొద్దిగా
బాగాలేదని బయటికి రావడం జరిగింది. పబ్ నుండి బయటికి వచ్చేసారు, కింద రోడ్డు పైకి వచ్చేసారు. అయితే ఇక్కడ పబ్లో జరిగింది ఏంటంటే, అప్పటికే ఈ దోస్తులంతా వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు 3 గంటలకు అక్కడ చేరుకున్నారు. ఈ CCLs అంతా వాళ్ళు ఈ విధంగా వ్యవహరించడం అక్కడే స్టార్ట్ అయింది. ఆ పథకం కూడా అదే సమయంలో వేసుకున్నట్టు ఆ CCTV ఫుటేజెస్లో నేను చూసిన ఆధారాల మేరకు అక్కడే ఆ కాన్స్పిరసీ, ఆ ప్లాన్ వేసుకోవడం జరిగిందని మాకు అనిపిస్తుంది. వాళ్ళు ఈ అమ్మాయిల్ని ఫాలో చేశారు కిందికి. ఈమెతో ఉన్న అమ్మాయి, ఆమె ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయింది ఇంటికి. ఈ మిగతా CCLs ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ ఈమెతో మాట్లాడి ఈమెని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసిన తర్వాత 5:43కి 4 CCLs ప్లస్ ఈ అమ్మాయి మర్సిడీస్ కార్లో ఎక్కారు కాన్సు బేకరీ వెళ్ళడానికి. అదే సమయంలో ఇంకా 4 ఇన్నోవా కార్ ఎక్కారు. వాళ్ళు కూడా అంతా, దాంట్లో ఒక్కరు సాదుద్దీన్, మిగతా 3 CCLs. అయితే పబ్ రోడ్ నంబర్ 36లో ఉంది. అక్కడ నుండి ఇది రోడ్ నంబర్ 14 బంజారా హిల్స్లో ఈ బేకరీకి వెళ్ళే దారిలో ఈ 4 CCLs ఏవైతే మర్సిడీస్లో ఉన్నారో బై రొటేషన్ ఆమెని బలవంతంగా కిస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు. ఇది తర్వాత బయటకు వచ్చింది. ఈ 2 కార్లు కాన్సు బేకరీకి 5:51 PM చేరుకున్నాయి. 5:54కి విక్టిమ్ అమ్మాయి మర్సిడీస్ నుండి దిగి ఇన్నోవాలోకి ఎక్కింది. 5:57కి ఇన్నోవా, మర్సిడీస్ 2 కూడా ఆ పార్కింగ్ ప్లేస్లో, ఆ మూలకు ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో అక్కడ పార్క్ చేశారు. 6:15కి ఇన్నోవా ఆ బేకరీని వదిలేసి బయటికి వెళ్ళింది. దాంట్లో A1 సాదుద్దీన్ మలిక్, అతను మేజర్, 5 అదర్స్ అంటే 5 అదర్ CCLs ప్లస్ విక్టిమ్ అమ్మాయి. సో మొత్తం 7 ఆ ఇన్నోవాలో బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళారు. 6:18కి ఈ 6లో ఒక్కరు, ఈ 5 CCLsలో ఒక్కరు మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. మేము తర్వాత అడిగితే ఎందుకు కనుక్కుంటే అది వేరే కారణాల వల్ల ఏదో ఫోన్ వచ్చింది, ఏదో అర్జెంట్ వర్క్ వచ్చి రిటర్న్ వచ్చేసాడు బేకరీకి. అతను ఆ కార్లో, ఇన్నోవాలో లేడు. అయితే సాదుద్దీన్ మల్లిక్తో సహా 4 CCLs ప్లస్ విక్టిమ్ అమ్మాయి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళి రోడ్ నంబర్ 44 ఒక ఈ పెద్దమ్మ టెంపుల్ వెనకాల కొద్దిగా అక్కడ డార్క్గా ఉంటుంది, అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, అటువంటి ప్లేస్ వాళ్ళు చూస్ చేసుకొని అక్కడ వెహికల్ ఆపారు. దాంట్లో మొదటి CCL ఆమెను రేప్ చేశాడు. దాని తర్వాత బై రొటేషన్ మిగతా 4 కూడా ఆమెని రేప్ చేయడం జరిగింది. ఈ రేప్ చేసే క్రమంలో ఆమెకి మెడ పైన ఇంకా వేరే ప్రాంతాల్లో తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. తర్వాత మాకు లభించిన CCTV ఫుటేజ్ 7:31కి ఇన్నోవా పబ్కి మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ విక్టిమ్ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయడం జరిగింది. వాళ్ళు డ్రాప్ చేసేసి ఇన్నోవా వెళ్ళిపోయింది. దెన్ ఆ అమ్మాయి తండ్రికి ఫోన్ చేస్తే 7:53కి ఆమె ఆ పార్కింగ్ ప్లేస్ నుండి బయటకు వచ్చింది రోడ్ నెంబర్ 36లో. మళ్ళీ ఫాదర్ ఆమెని పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇది జరిగిన క్రమం. దీంట్లో దర్యాప్తు పూర్తయింది.
A1 సాదుద్దీన్ మలిక్, అతన్ని ఆల్రెడీ చెప్పాను, అరెస్ట్ చేశారు. మిగతా నలుగురు ఎవరైతే ఆ కేసులో ఉన్నారో దాంట్లో ఒకడు అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతన్ని మేము స్పెషల్ టీమ్స్ పంపించి పట్టుకురావడం జరిగింది. అతను కూడా ఇప్పుడు మా కస్టడీ మా దగ్గర ఉన్నాడు. ఎందుకంటే జూవినైల్స్ని మేము అరెస్ట్ అని చెప్పలేము. సో మా దగ్గర ఉన్నాడు, మేము జూవినైల్ హోమ్ పంపిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళ 5 మీద ఈ సెక్షన్స్ ఆఫ్ లా పెడుతున్నాం. 376D గ్యాంగ్ రేప్, 323 కాజింగ్ హర్ట్ అంటే ఆ దెబ్బలు ఉన్నాయి. పాక్సో యాక్ట్లో 5G రెడ్ విత్ సెక్షన్ 6 అగ్రవేటెడ్ పెనిట్రేటెడ్ సెక్షువల్ అసాల్ట్. అదే కాకుండా 366 కిడ్నాపింగ్ ఫర్ ఇండ్యూసింగ్ అండ్ 366A కిడ్నాపింగ్ ఆఫ్ మైనర్ ప్లస్ IT యాక్ట్ 67 సర్క్యులేటింగ్, వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు ఆ వీడియో, అది కూడా పెడుతున్నాం. దీంట్లో పనిష్మెంట్ నాట్ లెస్ దెన్ 20 years ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ టిల్ డెత్. అంటే 14 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటారు, కానీ దీంట్లో ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ టిల్ డెత్ అంటే చనిపోయే వరకు జైల్లోనే ఉండాలి, లేకపోతే డెత్ పెనాల్టీ. ఈ 3 ఉన్నాయి. ఈ 5 కూడా దీంట్లో ఈ సెక్షన్స్లో వస్తారు. దీంట్లో మేము స్పెషల్ కోర్ట్ ఉంటుంది, మేము మా ఎవిడెన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి, మేము ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం. ఇదే కాకుండా ఫైన్ రీజనబుల్ అమౌంట్ టు బి పేడ్ టు విక్టిమ్ టు మీట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ రీహాబిలిటేషన్ ఆఫ్ ద విక్టిమ్ అనే ఫైన్ కూడా కోర్టు విధించే అవకాశం ఉంటుంది. ఈ 6వ CCL ఎవరైతే ఉన్నారో అతను ఈ రేప్లో లేడు, కానీ అతను మొలెస్టేషన్ ఆ కిస్సింగ్ వీడియోస్లో ఉన్నాడు. అతని పైన 354 IPC, 323 IPC, సెక్షన్ 9G రెడ్ విత్ 10 సెక్షన్ 10 ఆఫ్ పాక్సో యాక్ట్ అంటే అగ్రవేటెడ్ గ్యాంగ్ సెక్షువల్ అసాల్ట్. అంటే దీంట్లో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ, దీంట్లో పెనిట్రేషన్ లేదు, సెక్షువల్ అసాల్ట్ అంటారు. సో దీనికి మినిమం 5 years అప్ టు 7 years పనిష్మెంట్ ఉంది. ఇది కూడా పాక్సో యాక్ట్ కోసం నియమించిన స్పెషల్ కోర్టులో ట్రయల్ దీంట్లో జరుగుతుంది. ఇదే కాకుండా ఇతర విషయాలకు వస్తే, ఇది కేసు సంబంధించిన వరకు అమ్నీసియా పబ్ పైన మేము ఆల్రెడీ రిపోర్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పంపించాము. వాళ్ళు నిబంధనల మేరకు దాని మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. మేము పోలీస్ లైసెన్సింగ్ సిస్టమ్ దాదాపు మానేసి 4-5 సంవత్సరాలు అవుతుంది. కొన్ని రోజుల క్రితం పబ్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది, మేము మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే పబ్స్లో ఈ విధంగా న్యూసెన్స్ మేము మా పర్యవేక్షణ తగ్గడంతో స్టార్ట్ అయింది. ఎందుకంటే రెసిడెన్షియల్ ప్లేసెస్లో వీళ్ళు పబ్స్ ముందు ఏముండేది, ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత సిటీ పోలీస్ యాక్ట్ ఏదైతే చట్టం ఉందో దాని ప్రకారం సెక్షన్ 21లో పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ అమ్యూజ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని క్లియర్గా ఉంది. దానికి పోలీస్ లైసెన్స్ అవసరం అవుతుంది, ఏదైతే 10 తర్వాత వివరించదలుచుకున్నాయో. అది మేము అంటే కొన్ని అలిగేషన్స్ రావడంతో అది కొద్దిగా దానిపైన పర్యవేక్షణ అనేది తగ్గించుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ చట్టం ఉంది, దాన్ని మళ్ళీ మేము అమలు చేస్తాం. ఇప్పటి నుండి ప్రతి పబ్ పైన అంటే మేము ఈ విధంగా అసభ్యకరమైన కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే అవి మారాయో దాన్ని పునరుద్ధరించాలని మేము నిర్ణయించాము. సిటీ పోలీస్ యాక్ట్లో ఇది ఆల్రెడీ ఉంది. ఎన్నో సంవత్సరాలు నేను డీసీపీగా అడిషనల్ సిపిగా పనిచేసినప్పుడు మేము ఆ రిపోర్ట్స్ పంపించేది సిపికి లైసెన్స్ కోసం. సో అది మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం. అదే కాకుండా ఈ మైనర్స్ని అలౌ చేయడం అనేది మేము ఇప్పటికే వారికి మీటింగ్లో చెప్పాము. కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించడం లేదు. కానీ ఇప్పటి నుండి చాలా గట్టిగా మేము వ్యవహరిస్తామని
వారికి వాళ్ళని అందరినీ హెచ్చరించడం జరుగుతుంది. సో ఈ కేసు సంబంధించిన వరకు ఈ విషయాలు ఈ విధంగా ఉన్నాయి. మీరు ఏమైనా క్లారిఫికేషన్ వన్ బై వన్. We can't say like that as per the that is for you to conclude. I cannot say that because 354 IPC, 323 IPC, 9G read with section 10 of POCSO Act. I have already explained to you the sequence of events and the difficulties we had faced. So we had to collect lot of evidence, corroborate it with the statement, whether it is true or not, and because victim is not able to identify many people, so lot of things had to be groundwork. Investigation in such a case is very, very complicated. So it is not at all. I have explained to you that he is 1 month short. Just 1 month short. That information was not there with us earlier, but he is just 1 month short. One by one, please. I will clear all doubts because we have very clear clarity. Don't be in a hurry. One by one, please. There are sufficient evidences. There was some delay here and there because of lot of other factors. Investigation in such cases will take lot of time. There's so much of because. One second, let me answer. You are not letting me answer. So there's some delay, but that is delay is a natural delay to corroborate because we can't involve wrong people because these are very serious sections. So unless we have solid evidence, we can't. ఏది మీరు మైక్లో అడిగితే నాకు వినిపించట్లేదు. వీళ్ళ see one by one. That we have to see. Actually, the car, that is a residence. It's not a place. It was not at all hidden or anything. It was a residence. So it was after the sequence of investigation they went. So we will examine that if there was any suppression. There is absolutely nothing to hide. Sir, మొత్తం రెండు కార్లు ఇన్వాల్వ్ అయ్యాయి ఈ క్రైమ్ లో. రెండు కార్లు ఇన్వాల్వ్ చేశారు ఇందులో. రెండు కార్లు కూడా రోమింగ్ చేశారని చెప్తున్నారు. ఫస్ట్ కార్ ఎవరికి చెందింది? ఆ తర్వాత ఫస్ట్ కార్ని మీరు ఆల్రెడీ 2 daysలో దాన్ని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు, అక్కడ చూపించారు. సో ఇన్నోవా క్రిస్టా కార్ కీలకంగా మారింది, అబ్యూజ్ చేసింది, మోలెస్టెడ్ చేసింది. యాజ్ పర్ డీసీపీ స్టేట్మెంట్ ప్రకారం అందులోనే చేశారనేది కూడా ముందు చెప్పారు. రెండు కూడా క్రైమ్ వెహికల్స్. సో అది తీసుకురావడానికి డిలే ఎందుకు అయింది? అది చెప్పాను కదా, చెందినటువంటి కార్. దర్యాప్తులో మీరు అనుకున్నట్టు వేగంగా అట్లా ఏదో లైట్నింగ్గా చేయలేం. ఎందుకంటే చాలా సీరియస్ సెక్షన్స్, ఎన్నో ఆరోపణలు. మీకు తెలుసు రాజకీయంగా ఎంతో ఆరోపణలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మేము అతి జాగ్రత్తగా వివరించాలి. ఎందుకంటే రాంగ్గా పెట్టి మళ్ళీ తర్వాత ఈ సీరియస్ సెక్షన్స్ కదా. మేము చాలా ఈరోజు ఉదయం నుండి ప్రతి చిన్న విషయాన్ని డబుల్ వెరిఫికేషన్, ట్రిపుల్ వెరిఫికేషన్ చేసాం. సో దీస్ ఆర్ వెరీ సీరియస్ ఒఫెన్సెస్ అండ్ సీరియస్ సెక్షన్స్. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, డెత్ పెనాల్టీ, లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్, ఇటువంటివి ఉన్నాయి. So we have to be very, very careful. So there are some reports. We cannot be a subject of media trial. Media trial will go on.
బట్ వీ హ్యావ్ టు బి షూర్ విత్ అవర్ ట్రయల్, బికాజ్ మేము తర్వాత కోర్టులో చెప్పాలి, దీనికి ఆధారాలు ప్రొడ్యూస్ చేయాలి. ఏదో గాలికి చెప్పి మేము కోర్టులో వెళ్ళడానికి లేదు. కోర్టులో తర్వాత ట్రయల్ జరుగుతుంది. ట్రయల్ అప్పుడు మీరు ఎవరు ఉండరు, మేము ఉండాలి అక్కడ, మేము చెప్పుకోవాలి. సో మీరు ఏదో ఆలోచన వస్తే మేము ఆ విధంగా చేయాలంటే అది కుదరదు. So there are some reports which say, sir, No, social media platforms were not with us. Now we have. And sir, and also sir, one more thing, that VIP son, can be seen in that video, he can be booked under 9 and 10 of Fox. We have done it. Why delay, sir? Why so many days? I have told you. How many times should I tell? sir, You may be wanting, but we have to be sure. sir, We have to be 110% sure, not 100% also. 110% we have to be sure. And since morning, last 12 hours, we have been verifying every single footage, every single evidence which is there. Cross-check with the victim's statement, whether everything is matching or not. All this you don't require in the media. For you, some news is okay, which makes sensation. But we can't work like that. Try to understand. so there are some reports which say, sir, there are some reports which say that the vehicle. One by one, please. There are some reports which are saying that the vehicle number of the Innova is TS09FH3786. Can you just confirm whether this information is right or wrong? It's a temporary registration. It's not yet. And it also says registered. Dinaz Jahan is the owner. Can you just confirm it is right or wrong? See, anything related to juveniles, we cannot tell The number here. of the vehicle, But sir. It The is number of the obvious. vehicle. Why are you asking me? It is obvious. Next. That is actually, if you have seen that, it is a residence. There is nothing to abandon. That is anything. See, Innova was actually driven by the driver of the car, of the Innova. He was dropped off at the Konsu bakery. When the accused went, the 6 accused plus went initially, then the 1 dropped out and 5 and the girl went. That time the driver got down was dropped off in the Konsu bakery. He was standing there. సార్ ఏంటంటే సార్ అటువంటివి ఏమీ ఎవిడెన్స్ రాలేదండి. ఇట్ ఈస్ అ నాన్ ఆల్కహాలిక్, నాన్ స్మోకింగ్ పార్టీ. సార్ No, there is no following. They are all going together. I have already told you. See, don't. I have already told in great detail. Why are you asking me again? ఒకటి సార్ ఇక్కడ సార్ Did you listen when I spoke? What were you doing? సార్ What's your name? Sir. Which paper? Then please listen to what I can't repeat everything. I told in detail one minute I have said. Then what were you doing then? I can't Sir, repeat sir, it. sir. Please listen to my video and take the details from there. సార్ సోషల్ Wait. మీడియాలో వీడియోస్ వచ్చిన తర్వాతనే నెంబర్ 6 నెంబరు యాడ్ చేశారు. అంతకన్నా ముందు ఓన్లీ 5 ఉన్నది. ఇది ఎందుకు డిలే అయింది? 1 to 5. I don't think so. Media had the videos, but police didn't, sir. For 9 days, they are seeing a sensitive case. మనకు అది తెలుసు కదా వాళ్ళకి. ఆ వీడియో ఫుటేజెస్ వాళ్ళే ఫిల్మ్ చేసుకున్నారు కదా, వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు ఒకరిపైన ఒకరు. అంటే కొద్దిగా వాళ్ళ మధ్యలో కూడా తేడాలు ఉన్నాయి. అంటే ఆధిపత్య పోరు, ఒకటే గ్రూప్ అయినా అని తర్వాత ఎప్పుడైనా ఇది వాడుకొని చేయొచ్చు అని. సో ఒకరిపైన ఆరోపణ రావడంతో ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకోటి లీక్ చేశాడు. కొద్దిగా దీంట్లో హీరోయిజం కూడా, మేము ఈ విధంగా చేస్తున్నామని చెప్పుకోవడానికి వాళ్ళు సర్క్యులేట్ చేసుకొని. ఇది పోలీస్ దగ్గర లేదు, వాళ్ళ సోషల్ గ్రూప్స్లో సర్క్యులేట్ అయ్యి అది బాగా స్ప్రెడ్ అయిపోయింది. సార్ వి ఆర్ నాట్ ఆస్కింగ్ దట్ బికాజ్ అక్కడ మా సీసీటీవీస్ ఉండవు, కార్ లోపల సీసీటీవీస్ ఉండవు కదా. ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో ఓన్లీ 1 to 5 ఉంది అక్యూజ్డ్.
ఆ తర్వాత 6 చేర్చడానికి దాదాపు ఇంత టైం పట్టింది, అంటే 1 వీక్ టైం పట్టింది. ఇంత డిలే ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత నెంబర్ 6 సంబంధించిన వీడియో చూసిన తర్వాతనే మీరు పెట్టడం జరిగింది. ఎందుకు డిలే జరిగింది? This was not available in the beginning. You can also. My question answer, sir. Sir, నాకు ఆన్సర్ They చేయలేదు, sir. circulated. They circulated and Sir, that's ఆన్సర్ what. చేయలేదు, సార్. ఇది ఆన్సర్ చేయలేదు, ఆన్సర్ చేయలేదు ఇది. సిక్స్త్ అక్యూజ్డ్ దర్యాప్తు చేయడంలో కన్ఫర్మ్ చేసుకోవడంలో టైం పట్టింది, బట్ ఇట్ హ్యాస్ బీన్ డన్ ఆఫ్టర్ బీయింగ్, నేను చెప్పాను కదా, బికాజ్ ఇట్ ఈస్ సచ్ అ సీరియస్ ఒఫెన్స్, ఇట్ హ్యాస్ టేకన్ టైమ్ టు కన్ఫర్మ్ ద ఐడెంటిటీ. ఎందుకంటే విక్టిమ్ వాళ్ళ ఫాదర్ కానీ ఎవ్వరు కూడా వాళ్ళ ఐడెంటిటీ చెప్పలేకపోయారు. అంటే వీళ్ళు కరెక్టేనా, వీళ్ళు యాక్ట్లో ఉన్నారా అంటే ఆమె మళ్ళీ ఏదన్నా వేరేగా చెప్తే మ్యాజిస్ట్రేట్ ముందు దానికోసం కూడా ఆగవలసి వచ్చింది. Sir, సో అందుకే వీ హ్యావ్ టు కొరాబరేట్ ఎవ్రీథింగ్. సార్, పొలిటికల్ లీడర్స్ ఏం చెప్తున్నారంటే వీడియో కనుక బయటికి రాకపోతే 6th అక్యూజ్ని ఎస్కేప్ చేసే అవకాశం ఉండేది పోలీసులు. దాని ప్రశ్నే లేదు, క్వశ్చనే లేదు. ఎవిడెన్స్ వచ్చేది, ఈమె స్టేట్మెంట్ ఉండేది, దాని ప్రకారం ఏదో పొలిటికల్గా చెప్పే మేము చేస్తున్నామని కాదు. దర్యాప్తు అనేది ఎవిడెన్స్ ప్రకారం పోతుంది. మేము షూర్గా ఉన్నప్పుడు తప్పకుండా పెడతాం. ఎవరు ఏమైనా అడిగే అవసరమే లేదు, ప్రెషరైజ్ చేసే అవసరమే లేదు. Sir, before the BJP released the video, did you have footage? No, we didn't of have. them? We didn't So have. after BJP released the video, the police got the footage. Yeah. After that, they started seeing where it is. Sir, sir, after committing the offence, all the 1 second. లేదా తప్పండి, తప్పుడు ప్రచారం లేదు. అతన్ని ఇక్కడనే మన దేశంలోనే కొద్దిగా వేరే ప్రాంతంలో పట్టుకున్నాం. అది మన అతన్ని ఎమ్మెల్యే గారిని అడగండి, మాకేం తెలుసు అయితే అది. ఇప్పుడు మేము ఇప్పుడు ఏదైతే కేసు నమోదైందో దాంట్లో ఒక ప్రశ్న ఇది ఉంటుంది, ఎట్లా జరిగిందో మీరు చెప్పాలి. బికాజ్ ఏమవుతుందంటే ఫైనల్ కోర్టులో ఇఫ్ సమ్మన్ ఈజ్ రెడీ టు గివ్ అ కంప్లైంట్ మేము వెయిట్ చేస్తాం. మేము సూమోటోగా పెట్టినప్పుడు కొద్దిగా కేసు వీక్ అవుతుంది. సో అందుకే వీ వెయిటెడ్ అండ్ సమ్మన్ హ్యాస్ గివెన్ అ కంప్లైంట్ అండ్ that all I cannot reveal because it involves juveniles. All that you have to conclude from your. No, I cannot tell because this involves minors. Sir, మీరు చెప్పే sir. పేర్లు చెప్పలేము, నంబర్స్ చెప్పగలం. దేంట్లో అక్కడే ఉండిపోయాడు. అతనికి అసలు కార్ డ్రైవర్, అతను ఇన్నోవా డ్రైవరు, మర్సిడీస్లో కాదు. క్లియర్గా నేను మీరు ఒకసారి నా వీడియో మళ్ళీ చూసుకోండి, క్లియర్గా నేను అన్నీ చెప్పాను. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేయదు. మీరు ఒకసారి మళ్ళీ చూసుకొని మీరు కంక్లూడ్ చేయండి. అందరు తీసుకున్నారు అంటే ఒకటే, మీరు చూసింది 1-2 కావచ్చు, మేము 4-5 చూసాం. సార్ ఇప్పుడు ఒకటి కాదు, ఒకరిపైన ఒకరు తీసుకోవడము ఇవన్నీ చేశారు వీళ్ళు. That we have not yet confirmed. I also saw one thing, but we didn't have any CCTV footage of that. So we have to still find out. No, there is enough. సార్ ఇప్పుడు ఇన్నోవాలో డ్రైవర్ని డ్రాప్ చేశాక నడిపిన ఆయన ఎవరు సార్? ఇన్నోవాని డ్రైవర్ని డ్రాప్ చేశాక ఎవరు నడిపారు? వాజ్ ఎ మైనర్ వితౌట్ లైసెన్స్ డ్రైవింగ్ ద కార్ సార్?
both the cars. Yes. Both the cars were driven by minors. When two? After the Only one car went, na? Oh, one car went. Which was Innova was driven by a minor. What about the Benz car, sir? Mercedes car. It was also driven by a minor. Mercedes was there only in the bakery. After when it was taken from the bakery, from pub to the bakery. Pub to the bakery immediately. By Sir, minor were driving. Innova was driven by a minor, right, sir? I told na CCL is driving. There's a driver only in the Innova. This Mercedes is driven by minors only. Yes. For giving whatever, sometimes they take it without their knowledge. So we have to investigate and ask who took, because Innova was taken by the driver. We don't know if the driver had taken permission. So all those things we have to now just link up a few things, small, minor things. Also that Innova car was used for the official purpose because you know that it's a gas that belongs to gas car. So that used for any official purposes. Government vehicle was written on that was removed. Was it written? Government vehicle was written and with a folded flag. So that is a government vehicle. It is written on that. It So is the written on the vehicle. offense happened in the government vehicle. Sir, Because was that sometimes a these vehicles are hired, sometimes they are bought. So those things will look into, but it's a official vehicle. That's all. అది చట్ట ప్రకారము మైనర్ ఉంటే అది విల్లింగ్నెస్ క్వశ్చనే రాదు. పాక్సో యాక్ట్లో క్వశ్చనే రాదు, అంతే. అది మీరు అడగొద్దు కూడా. See, he was in the Innova, nothing happened when he went. After that he got down, then the Innova went away. How will he know? That we have to find out. That further investigation, small things are left to conduct. Now, you have asked enough questions, just wait. One second. There's a small confusion, if you can clear. You said it's an official vehicle. So you mean to say that Seems to be. We are not very sure. It seems to be because government vehicle is written on that. Okay. We'll have to see, because whether he has knowledge about his vehicle being taken. Misuse of vehicle, many times we have seen minors racing and all. Fathers don't even know the vehicle is gone because driver has gone. Sir. So we have to look into that, and I assure you there will be no hesitation or partiality on this. I will go straight as per facts. Sir. Because we have done that till now. There is nothing to. Sir, have you investigated the source of MLA Raghunandan, where he got the video from that is circulated? We are going. He has to answer. How will we know? Have you already investigated? No, we have not. No, I have already told. I can't repeat them. You. అన్నిట్లో యాక్షన్ తీసుకున్నాము, అరెస్ట్ చేసాము. అప్పుడప్పుడు జరుగుతుంటాయి. వీ హ్యావ్ టు రియాక్ట్ యాజ్ ఫర్ దట్. చాలా అవేర్నెస్ సెషన్స్ చేస్తున్నాము. భరోసా టీమ్స్, షీ టీమ్స్ పోయి బస్తీల్లో ప్రతిదీ చెప్తావు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్. కొన్నిసార్లు సందర్భాల్లో సరెండర్ అయిపోతారు. అంటే మైనర్స్ కదా, వర్కౌట్ చేయలేరు. ఇప్పుడు ఈ కేసులో కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది అమ్మాయి, మళ్ళీ ట్రాప్ అయిపోయింది. వీళ్ళంతా వాడుకొని దాన్ని చేయడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో నుంచి కొద్దిగా వేరే అమ్మాయి, ఆమెతో ఉన్న అమ్మాయి, ఆమె డేంజర్ సెన్స్ చేసి క్యాబ్ తీసుకొని వెళ్ళిపోయింది. ఈమె చేయలేక విచారిస్తాం. బికాజ్ మొత్తం ఇది టైఅప్ చేయడం, మెయిన్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిందితులు కూడా చెప్పలేము. CCLs వారిని ట్రేస్ చేయడం ఇదంతా చాలా సమయం పడుతుంది, ఊరికే కాదు. సో బికాస్ దీస్ ఆర్ ఆల్ మెయిన్ ఇష్యూ ఇస్ సాల్వ్డ్. ఈ అన్ని మైనర్ థింగ్స్ మేము డెఫినెట్లీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో చేస్తాం.
అది నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. So I will yeah. So this Jubilee Hills case, which gang rape case, which was reported on 28th, and there's been some sensationalism about it. So we have gone into the entire details, and the investigation has come to a certain stage where all the juveniles involved in the offence, along with one major, they have been arrested. They have been taken into custody, and we have to now produce them. 4 have already been produced before the juvenile home. The remaining 2 also will be produced today. This all started on March 28th with one juvenile from Bangalore wanting to host a party in this Amnesia pub, and he contacted 3 friends here, and they organized through one Usman Ali Khan. They are all minors, so they couldn't book the pub on their name. Their friend Usman Ali, who is the major, he went and booked the pub. They offered a rate of 1,200 rupees to organize the party, and on 19th, this boy from minor boy from Bangalore, he announced on his Instagram page that the Euphoria party is on 28th, and he also gave his cell phone number. So there's a lot of rush for this. Though the rate was reduced to 900 by the pub management, they continued to collect 1250 from all the so-called clients. Then on they made a advance payment on 2 days prior to the event. 90,000 plus 10,000, 1 lakh rupees was transferred to the account of Mr. Kunal, and the victim girl on that day, 28th, she also paid 1,300 rupees as an entry fee. She, along with a friend of hers who is also a minor, they came and they entered the pub after finishing the formalities. Till on 28th evening, why the delay is there in the investigation, I would like to explain before I explain the sequence of events. On 28th, this incident happened. She went home. Parents saw some injuries on her neck, but despite a lot of prodding and requesting, she did not reveal any details to her parents. Then the father got worried, and he approached through a friend. He approached the DCP and the police station. So immediately a case was registered the same night on 31st under section 9 and 10 of POCSO Act. 8 p.m. the FIR was issued. Then there also she did not reveal much details. It was just a bare almost type of FIR. I mean, whatever little she could recollect, she did not know most of the accused. Then the victim was taken to the Bharosa Center on 1st. Then there, after almost 4-5 hours of counseling and giving her confidence, she came out with the entire story of how she was gang raped by 5 other minor boys. And then the section was altered to 376D, which is gang rape case section, and section 5 read with 6 of POCSO Act. Then she was sent for medical examination, and the investigation was started. On 3rd, the only out of the accused, only one is a major. His name is Saduddin Malik, whom we can name. He was arrested on 3rd, and then on 4th,
two other CCLs. They are child in conflict with law. Two other CCLs were arrested on 4th, and the third CCL was arrested on 5th. We have gone through the entire CCTV footage available in the pub, outside the building, on the main roads. Then the circulated footages from the social media, which were not available to us at that time, because the juveniles themselves have done this. The CCLs themselves have circulated this on their social media pages. And then the video footage at the bakery, Konzu bakery, where they went. So after looking at all that, we have come out with a very clear sequence of events, minute to minute, what happened on 28th. So that I have already explained, how the girl and her friend entered the pub at 1:10 p.m. and then how 1:50 till about 3:10 they were together. Then how the CCLs entered the pub at around 3:15. Then two of them approached her, made advances, danced with her. Then they started molesting her, which is all, some footage is available in the CCTV which we got. And then around 5:10 the first act of molestation was done in terms of kissing and embracing her and all that. Then the girls, the victim girl was with one of her friends. Both of them started feeling uncomfortable in the pub and they decided to leave. That was around 5:40 they came out. But these CCLs, along with Saduddin, they already had sensed that this girl is, they can do something, and they followed. They already looked at it, the body language looked as if they had already made the plan. Then at 5:43 they all came out. Her friend left in a cab. She was alone. They talked to her, and they all, 4 CCLs and she, the victim girl, boarded a Mercedes at around 5:43 to go to Konzu bakery. The remaining CCLs who were in this case entered the Vinova, and both the vehicles went to Konzu bakery. And then after that, on the way, obviously some videos were circulated where the 4 CCLs in the car by rotation kissed her, and this was circulated by themselves through their social media pages. Then they reached the bakery at around 5:51. The victim got down from the Mercedes and got into a Innova at 5:54. Then we have a sequence of events where one of the CCL got down from the Innova and came back into the bakery. So the Innova, which is in question, which is a crime vehicle in which the gang rape happened, went with the A1, Saduddin Malik, and 4 other minor accused and the victim. It left at 6:18 p.m. They went to an isolated place behind Peddamma Temple, road number 44, and one by one they raped the victim girl. So this has come out, and now the entire sequence of events is very clear. And we have invoked sections 376D, which is gang rape, 323 IPC, which is hurt, causing hurt, POXO Act 5G, read with 6, aggravated penetrated sexual assault, and also 366A and 366 IPC, kidnapping minor and inducing, and IT Act 67 section for circulating these videos on their social media. Now the punishments for this is quite severe. It will not less than 20 years or imprisonment for life until death,
or even death penalty in very serious cases. And along with this, a reasonable amount of fine has to be paid to the victim as decided by the court to meet medical expenses and for rehabilitation of the victim. There's a sixth CCL who had got down from the Innova and gone back. He has been charged with 354 IPC, 323 IPC, 9G read with 10 POXO Act, which has a punishment of 5 years minimum and 7 years maximum. So these are the facts of the case, and there are small aspects of the investigation left, like the Innova vehicle being an official vehicle and why there's a delay in seizing it, which we are looking into, and we have enough evidences gathered from the Innova. No evidence was lost. So Clues team has managed to gather them, and I'm sure the trial will be making all the efforts to bring these juvenile offenders to book. Thank you. ఉంటే హోమ్ మినిస్టర్ గ్రాండ్ సన్ గురించి చెప్తున్నారు. మాకైతే ఎటువంటి ఎవిడెన్స్ మా దర్యాప్తులో రాలేదు. ఎక్కడ దగ్గరలో కూడా ఏ ఎవిడెన్స్ కూడా దొరకలేదు. మేము అనుకుంటున్నామో ఏ ఆధారం లేకుండా చేసిన ఆరోపణ అని. కానీ ఎవరైతే ఆరోపణ చేశారో వారి దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే తప్పకుండా నేను రేపు ఆఫీస్లో ఉంటాను, నాకు వచ్చి ఇవ్వండి. తప్పకుండా దాని మీద చర్య తీసుకోవడం నేను హామీ ఇస్తున్నాను. ఆమెతో మిస్బిహేవియర్ జరగలేదు, కానీ ఆమె కొద్దిగా అలర్ట్గా ఉంది. ఆమె సెన్స్ చేసింది ఏదో ఇక్కడ బాగాలేదు అని, ఆమెనే ఈమె తోడుకొని వెళ్ళింది బయట. No, it was non-alcoholic party. No, there is no evidence on that. డ్రైవర్ ఉన్నాడు కదా, నేను చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఒక్క నిమిషం. ఆ పబ్ నుండి అక్కడ వెళ్ళేటప్పుడు విక్టిమ్ గర్ల్ ప్లస్ 4 CCLs మర్సిడీస్లో ఉన్నారు. ఇన్నోవాలో సాదుద్దీన్ ప్లస్ 3 CCLs, 1 CCL అండ్ అదర్ 2 ఆర్ నాట్, అంటే కేసులో ఎక్కడ వాళ్ళు రాలేదు, వాళ్ళకి సంబంధం లేదు. ప్లస్ డ్రైవర్ డ్రైవ్ చేస్తే వీళ్ళు 4 ఉన్నారు దాంట్లో, ఆగిపోయారు. లేదు. థ్యాంక్ యూ. I hope all your answers are and your hunger for sensation is ebbed.